వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్రంలో పోస్ట్ మ్యాన్ నిర్లక్ష్యం బయటపడింది. గ్రామస్తులకు ఇవ్వాల్సిన ఆధార్, పాన్, ఏటీఎం కార్డుల్ని మూటకట్టి గ్రామ పంచాయతీ చెత్తబండిలో పడేశాడు. చెత్తబండిలో ఆధార్ కార్డులు చూసి గ్రామస్తులు నివ్వెరపోయారు. చెత్త వేసేందుకు వెళ్లిన సాయిలు అనే గ్రామస్తుడికి చెత్తబండిలో ఉన్న కార్డుల సంచి కనిపించింది. ఈ విషయాన్ని సాయిలు గ్రామస్తులకు తెలియజేశాడు. దాదాపు 2000 వరకు కార్డులు చెత్తబండిలో చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కార్డులన్నింటినీ సేకరించి గ్రామ పంచాయతీలో భద్రపరిచారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు గ్రామ పంచాయతీ భవనానికి వచ్చి ఎవరి కార్డులు వారు తీసుకెళ్లారు. మిగిలిన కార్డులు చౌడాపూర్ తహసీల్దార్కు అందజేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోస్ట్ మ్యాన్ నరసింహులపై ఆ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తహసీల్దార్ తెలిపారు. పోస్ట్ మ్యాన్ తన విధులు కూడా సరిగ్గా నిర్వహించడం లేదని, పెన్షన్లు కూడా సరిగ్గా పంచడం లేదని గ్రామస్తులు తెలియజేశారని తహసీల్దార్ తెలిపారు. మార్నింగ్ 7 టైంలో మరి ఇక్కడ పోస్ట్ మ్యాన్ నరసింహుడు గారు ఏం చేసిందంటే ఈ ఆధార్ కార్డులు ఒక సంచిలో తీసుకొచ్చి అవి ఏం చేసిందంటే ఈ ఏదైతే చెత్త బండి ట్రాక్టర్ ఉంటుందో ఆ ట్రాక్టర్లో ఈ వేయగానే ఈ ట్రాక్టర్లో ఉన్న ఈ గ్రామ పంచాయతీ సిబ్బంది వాటిని చూసి అవి తీసుకొచ్చి ఈ గ్రామ పంచాయతీలో పెట్టడం జరిగింది. మరి ఇవి దగ్గర ఇంచుమించు ఒక 400-500 ఆధార్ కార్డ్స్ ఉంటాయి. ఇవి ఇక్కడ చూస్తే 2011, 12, 13, 14 ఇట్లా ఉన్నాయి. మరి ఆధార్ కార్డు చాలా మంది మాకు రాలేదు అంటే ఇవన్నీ ఈయన దగ్గర పెట్టుకొని డిస్ట్రిబ్యూషన్ చేయక జనాలకు ఇబ్బంది పెడుతుండు. మరి ఇతని పైన పై అధికారులకు మరి చర్య గురించి మేము ఈరోజే వారికి ఒక లెటర్ పెట్టడం జరుగుతుంది.